హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అసలు శృంగార సామర్థ్యం ఎందుకు లోపిస్తుంది ఇప్పటి యువతలో, దీనికి సంబంధించినటువంటి అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం. మనం చూసినట్లయితే ఆయుర్వేద పరంగా సహజంగా పురుషులకు 25 సంవత్సరాలు నిండే వరకు, స్త్రీలకు 18 సంవత్సరాలు నిండే వరకు రతిలో పాల్గొనకుండా ఉంటే, దాంతో పాటు హస్తప్రయోగం వంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉంటే వారికి జీవితాంతం ఈ యొక్క శక్తి తగ్గకుండా ఉంటుంది అని మనకు ఆయుర్వేద శాస్త్రంలో పెద్దలు చెప్పినటువంటి నియమాలు ఇవి. ఇప్పుడు చూసినట్లయితే ఈ రోజుల్లో అది అసాధ్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు మొబైల్ ఫోన్ల ద్వారా కానీ, టీవీ సీరియల్స్, సినిమాల ద్వారా కానీ మనం ఏవైతే వద్దని చెప్తూ ఉంటామో అలాంటివన్నీ వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తూ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు అదేదో తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో ముందుగా ఎక్స్పెరిమెంట్లు చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. దీంతో వారు ఏ వయసు అయితే మన పెద్దలు చెప్పారో ఆ వయసుకు రాకముందుకే ఈ యొక్క శక్తి అనేటటువంటిది సడలిపోవడం, సన్నగిల్లడం జరుగుతుంది. ఎందుకంటే సహజంగా ఏదైనా చెట్టు అది కాయలు ఇచ్చేంత వరకు ఎదగాలి, ఆ తర్వాతకి అది దాని యొక్క ఫలాన్ని ఇస్తుంది. ఎదిగేంత వరకు, ఎదిగిన తర్వాత దాన్ని ఎదగనివ్వాలి. ఎప్పటి వరకు మనం మధ్యలోనే దాన్ని ఇబ్బంది పెట్టినట్లయితే అటు కాయల్ని ఇవ్వదు, ఇటు చెట్టు కూడా ఎదగదు పూర్తిగా. దాని ద్వారా మీరు ఆశించినటువంటి ఫలితాన్ని పొందకపోవచ్చు. కాబట్టి ఏం చేయవలసి ఉంటుందంటే దేనికైనా సరే తగినటువంటి సమయాన్ని ఇచ్చినట్లయితే మనకు పూర్తి స్థాయిలో దాని యొక్క ఫలితాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే మాకు తెలుసో తెలియకో ఇప్పటికే మేము చాలా మొత్తంలో మా శక్తిని కోల్పోయాం. మరి మా పరిస్థితి ఏంటి? ఒకవేళ చూసినట్లయితే ఇప్పుడు జనరేషనే గమనించండి, మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆటోమేటిక్గా బుద్ధి అటుగానే వెళ్తుంది కనుక మరి శక్తిని పుంజుకోవడం ఎలా, ఇలాంటి ఆలోచన చాలా మందికి వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయవలసి ఉంటుందంటే దానికి తగినటువంటి కొన్ని ఆయుర్వేద మార్గాల్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, సరైన మూతనం లేనివాడు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం లాభం ఉంటుంది? ఎంత గొప్ప ఉన్నత పదవిలో ఉన్నా సరే దాని ద్వారా తాను వ్యక్తిగతంగా మాత్రమే ఏదో ఒక అనుభూతిని పొందగలడు తప్ప తన భాగస్వామితో కలిసినప్పుడు పూర్తి స్థాయిలో సంతోషాన్ని పొందలేడు. ఈ విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం తిరిగి శక్తిని పుంజుకోవడం దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మీకు చాలా తేలికైనటువంటి కొన్ని మార్గాల్ని తెలియజేస్తాను. వీటిని మీరు గుర్తుంచుకోండి. ప్రతిరోజు ఉదయం పూట 3 నుంచి 4 ఖర్జూరాలని, మంచి సైజులో ఉండేటటువంటి ఖర్జూర పండ్లను తీసుకొని ఒక గ్లాసు మంచి నీటిలో వేసి వాటిని రాత్రి వరకు నానబెట్టండి. నానబెట్టి ఈ యొక్క కాయల్ని రాత్రి వరకు పూర్తిగా నానిపోతాయి. నానిపోయిన తర్వాతకి పడుకునే ముందు ఇక మీరు వాటిని బాగా పిసికి చింతపండులా ఇలా పిసికేసి ఆ లోపల ఉండేటటువంటి గింజల్ని తీసివేసి ఆ యొక్క ద్రవాన్ని త్రాగండి. ఇలా చేయడం ద్వారా కొన్ని రోజులలో మీకు మళ్ళీ ధాతు పుష్టి కలిగి మళ్ళీ మీ యొక్క తేజస్సు వృద్ధి చెందడం జరుగుతుంది. మరొక మార్గం చూసినట్లయితే రోజు 1 టీ స్పూన్ గసగసాలు అంటూ ఉంటాం కదా మనం, ఈ యొక్క గసగసాలని వేడి చేసి తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే దాని ద్వారా కూడా ధాతువు యొక్క పుష్టి కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా కూడా మీకు ఆటోమేటిక్గా ధాతువు ఎనర్జీని పుంజుకుంటే మీకు దాంట్లోంచి రేతస్సు శుక్రము వృద్ధి అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే చూసినట్లయితే మరొక తేలికైనటువంటి మార్గం నీరుల్లిపాయల రసం, దాంతో సమభాగంగా తేనె కలిపి పొయ్యి మీద పెట్టి పొంగించి ఒక పొంగు వచ్చే వరకు అలా చేసినటువంటి పదార్థాన్ని వారం రోజుల పాటు ఉదయం మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది. ఈ యొక్క పదార్థాన్ని 10 నుంచి 20 గ్రాముల మోతాదులో వారం రోజుల పాటు మీరు సేవించినట్లయితే మీకు అమితమైనటువంటి తేజో వృద్ధి కలుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించండి, ఈ యొక్క ఏదేని మీరు రెమెడీ ప్రార్థించేటప్పుడు మళ్ళీ మీ తేజస్సును కోల్పోకండి. ఎందుకంటే అలా కోల్పోవడం ద్వారా మీరు ఈ యొక్క ప్రయోగం చేసిన దాని ద్వారా పూర్తి స్థాయిలో ఫలితాన్ని పొందలేరు. ఇది గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఆ కొన్ని రోజులు మీరు ఓపిక పెట్టి పూర్తి స్థాయిలో మళ్ళీ మీరు శక్తిని పుంజుకున్న తర్వాతకి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలుస్తూ ఉన్నట్లయితే మీకు పూర్తి స్థాయిలో నష్టపోకుండా, శక్తి క్షీణించకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. వీటిని మీరు దీర్ఘకాలం కూడా మీ ఆహార అలవాట్లలో ఒక భాగంగా చేర్చుకొని ప్రతిరోజు ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీకు మంచి సహాయకారిగా అవి పనిచేస్తూ ఉంటాయి. ఇది గమనించాల్సినటువంటి విషయం. అలాగే చూసినట్లయితే మరొక రెమెడీని తెలుసుకుందాం. రావి పండ్లను ఎండబెట్టి చూర్ణం చేసి దానికి సమంగా తేనె గాని పటిక బెల్లం గాని కలిపి రోజు 2 పూటల 5 గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఉంటే విపరీతమైనటువంటి వీర్య పుష్టి కలుగుతుంది. వృద్ధులకు కూడా సంభోగించే శక్తి వస్తుంది. స్త్రీలకు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అలాగే మీకు ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి మరొక చిట్కాని తెలియజేస్తాను చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని పదార్థాలకు సహజంగా మన శరీరంలో మార్పు చేసేటటువంటి శక్తి ఉంటుంది. అంటే ఏవైతే నరాలు
బలహీనపడి కానీ పురుషునికి ఎక్కువసేపు తన భాగస్వామితో గడపలేకపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి పురుషులకు ఈ యొక్క తైలం చాలా విశేషమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది. ఇది ఎంతగానో మీకు ఆ యొక్క స్తంభన శక్తిని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మీరు ఏం చేయవలసి ఉంటుందో చూద్దాం మనం. ఇప్పుడు గమనించండి, ఇక్కడ కుసుమ నూనె, ఈ కుసుమ నూనె అనేటటువంటిది చాలా సహాయకారిగా పనిచేస్తుంది మగవారికి అని మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే చూడండి, ఇక్కడ మనకు మణి భాగం అంటూ ఉంటాం కదా, ముందు ఉండేటటువంటి భాగం అంటూ ఉంటుంది. దాన్ని ఆ యొక్క ముందు ఉండేటటువంటి మణి భాగాన్ని విడిచిపెట్టి వెనుక భాగం ఏదైతే ఉందో ఆ యొక్క వెనుక భాగంలో దీన్ని మర్దన చేయవలసి ఉంటుంది సున్నితంగా. ఇలా మర్దన చాలా రోజుల పాటు చేయాలి. అంటే ఏదో 1-2 రోజులు అట్లా కాకుండా మీరు ఒక 4 రోజుల కోర్సుగా తీసుకోండి. దీన్ని మీకు వీలుగా ఉండడం కోసం రాత్రి పూట పడుకునే ముందు ఇలా చేయడం ద్వారా మీకు అక్కడ ఏవైతే నరాలు ఉంటాయో ఆ నరాలకు అమితమైనటువంటి శక్తి లభిస్తుంది. మొదట అవి శక్తిని పుంజుకుంటాయి, దృఢంగా తయారవుతాయి. ఎందుకంటే మనం గమనించినట్లయితే మనకు మగవారిలో కేవలం ఆ యొక్క ప్రదేశంలో నరాలు మాత్రమే ఉంటాయి. కండరాల శక్తి చేతనే అది మనకు ప్రేరేపింపబడినప్పుడు శక్తిని పుంజుకుంటుంది అని గమనించాల్సి ఉంటుంది. అటువంటి ఆ యొక్క అవయవానికి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఆ స్తంభన అనేటటువంటి సరిగా జరగకపోవడం ద్వారా స్త్రీని ఎక్కువసేపు సంతోష పెట్టలేక పురుషుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి ఈ యొక్క బలహీనతని ఈ కుసుమను చాలా తేలిగ్గా దూరం చేస్తుంది అని ఆయుర్వేదంలో చెప్పారు. కాబట్టి దీన్ని కొన్ని రోజుల పాటు మీరు లేపనం చేసుకోండి. లేపనం చేసుకుంటూ ఉన్నట్లయితే స్తంభన శక్తి అమితంగా పెరుగుతుంది పురుషులకు అని మనకు చెప్పడం జరిగింది. అలాగే చూసినట్లయితే మరొక ప్రయోగం గురించి చూద్దాం. ఇక్కడ గమనించండి, బూరుగు బంకను మెత్తటి చూర్ణంలాగా తయారు చేసి పూటకు 2.5 గ్రాముల మోతాదుగా 2 పూటల మేకపాలతో కలిపి కనుక తాగుతూ ఉన్నట్లయితే మీకు ఇక్కడ దీనికి కాస్త విశేషం ఎక్కువగానే చెప్పారు. ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు, మేము చాలా రోజుకు ఎక్కువసార్లు కలవాలనుకుంటూ ఉంటామండి, కాకపోతే నాకు బలహీనంగా ఉన్నట్టుగానే లేదా అధిక మొత్తంలో నా శక్తి కోల్పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా నీరసపడకుండా ఎన్నిసార్లైనా కలిసినప్పటికి కూడా నాకు శక్తి క్షీణించకూడదు, అలా ఉండడానికి నేను ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ కూడా వస్తూ ఉంటుంది. అలా కొంతమంది అడుగుతూ ఉంటారు కూడా. అలాంటి వారు ఏం చేయాల్సి ఉంటుందంటే నేను చెప్పినటువంటి ఈ ప్రయోగం కనుక మీరు ఆచరించినట్లయితే బూరుగు బంకతో మేకపాలతో కనుక బూరుగు బంకను సేవిస్తూ ఉన్నట్లయితే మీకు కొన్ని రోజుల్లో ఇలా చేస్తున్నారు కదా అని దాంతోపాటు మీరు రోజు ప్రక్రియ మొదలుపెట్టారంటే మళ్ళీ శక్తి మొదటి వాగానే ఉంటుంది. ఎందుకంటే ఔషధం తీసుకుంటున్నామంటే కాస్త దానికి వ్యవధినివ్వాలి. శరీరంలో అది ఇంకిపోయి దాని యొక్క ప్రభావాన్ని చూపించడానికి మనం కాస్త వెసులుబాటుని కల్పించినట్లయితే ఆ తర్వాతకి మనం శక్తిని పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని రోజు విడవకుండా ఒక 40 రోజుల పైచులకు మీరు దీన్ని సేవిస్తూ ఉన్నట్లయితే ఆ సేవించే టైంలో సాధ్యమైనంత వరకు మీరు మళ్ళీ ఈ యొక్క కలయిక జోలికి వెళ్ళవద్దు. ఒక 40 రోజుల వ్యవధినిచ్చిన తర్వాత కనుక మీరు మళ్ళీ యథావిధిగా మీ భాగస్వామితో కలుస్తూ ఉన్నట్లయితే మళ్ళీ దీన్ని ఆపకూడదు. అలాగే కొన్ని రోజుల పాటు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా మీకు ఈ రోజుకు ఎన్నిసార్లు కలిసినప్పటికీ కూడా శక్తి క్షీణించినట్టు అనిపించదు. నూతనమైనటువంటి శక్తిని ఇది అమితంగా ఉద్దీపనం చేస్తూ ఉంటుంది. ఇది చాలా సహాయకారిగా పనిచేస్తుంది మగవారికి అని మనకు ఆయుర్వేదంలో చెప్పారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకోండి, మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి విషయాన్ని తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరోసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.